తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఎంత దుమారం లేపిందో మనం అందరం చూసాం. మళ్ళీ అది దుమారం కేసీఆర్ వైపు తిరుగుతోంది. కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్లో దొరికేశారు అంటున్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం, ఎవరు దొరకబెట్టారు? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. ఫోన్ ట్యాపింగ్ ఎంత దుమారం రేపిందో చూసాము, విన్నాము. మరి ఈ ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ దొరికేశారు అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం, ఎవరు దొరకబెట్టారు? సో ఆల్మోస్ట్ క్లూ వచ్చేసింది అని చెప్పి ఇప్పుడు తెలంగాణ పోలీసులు ఇచ్చినటువంటి లీక్లా, లేకపోతే పొలిటికల్గా ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అది వచ్చినటువంటి లీకా తెలియదు. మొత్తానికి పేపర్లో కానీ సోషల్ మీడియాలో కానీ వినిపిస్తున్నటువంటి సమాచారం ఏంటంటే కేసీఆర్కి సంబంధించినటువంటి క్లూ లభించింది. కేసీఆరే ఫోన్ ట్యాపింగ్లకి ఆదేశించాడు, అందుకే ఫోన్ ట్యాపింగ్లు చేశారు అనేటువంటి వాంగ్మూలం ఎవరు ఇచ్చారు? రాధాకృష్ణరావు ఇచ్చారు అని చెప్తున్నారు పోలీస్ ఆఫీసర్. సో ఆల్రెడీ పోలీసుల్ని ఆల్మోస్ట్ 5-6 డిఎస్పీలని, అలాగే ఏఎస్పీని, వీళ్ళందరినీ కూడా విచారించడం జరిగింది. విచారించిన తర్వాతనే కదా ఈ మొత్తం కలిపి అసలు ఎక్కడ ధ్వంసం చేశారు, ఈ ఫోన్ ట్యాపింగ్లకు సంబంధించి ఎక్కడ రికార్డ్ చేశారు, తర్వాత ఈ హార్డ్ డిస్క్లు ఎక్కడ పెట్టారు, పెన్ డ్రైవ్లు ఎక్కడ పెట్టారు, ఇవన్నీ విచారించిన తర్వాత కదా పోయి మూసీ నదిలో ఉన్నాయని చెప్తే ఆ మూసీ నది నుంచి పట్టుకొచ్చారు కదా. పట్టుకొచ్చిన తర్వాత అప్పుడు విచారణ వేగవంతం చేస్తే కృష్ణరావుని పట్టుకొచ్చారు. కృష్ణరావుని పట్టుకొచ్చి కృష్ణరావు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏంటి? ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆదేశాల మేరకు మేము చేసామని చెప్పి చెప్పడంతో పాటు ఇప్పుడు తాజాగా ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏంటంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చినటువంటి ఆదేశం ప్రకారమే మేము ఈ ఫోన్ ట్యాపింగ్ చేశాము అని చెప్పి ఆయన వాంగ్మూలం ఇచ్చారు అనేటువంటి సమాచారం ఇప్పుడు లేటెస్ట్గా మీడియాలో వస్తుంది. సో ఆ వాంగ్మూలాన్ని బేస్ చేసుకుని ఏం చేస్తారు? ఇమీడియట్గా కేసీఆర్ని అదుపులోకి తీసుకొని విచారించడానికి అవకాశం ఉంది. వాంగ్మూలం ఇచ్చారు కాబట్టి, రాధాకృష్ణరావు ఇచ్చారు కాబట్టి డెఫినెట్గా ఆధారాలు సేకరించి ఉంటారు. ఏ ఇష్యూలో ఇచ్చారు, ఎవరి ఫోన్స్ని ట్యాప్ చేయమన్నారు, ఎందుకు చేయమన్నారు, ఏ సంఘటనలో చేయమన్నారు. ఎందుకంటే ఇక్కడ యాక్చువల్గా మనకి ఆ ఫోన్ ట్యాపింగ్లు అనేది ఎప్పుడు చేస్తారంటే తీవ్రవాదులు, ఉగ్రవాదులు కదలికలు ఉన్నప్పుడు చేస్తుంటారు. దానికోసం అది పెట్టింది అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ఉండదు. దానికి ఒక చట్టం ఉంది. ఆ చట్టంలో ఉండే నిబంధనల్ని మనం అనుసరించాల్సిందే మస్ట్గా. అలా కాకుండా ఇష్టానుసారం ఇక్కడ జరిగింది అనేది ఫస్ట్ నుంచి ఉన్నటువంటి అభియోగం. అసలు ఓటుకు నోటు కేసు నుంచి ఉంది. ఇది 2016లో జరిగిన ఓటుకు నోటు కేసు నుంచి ఉంది. అది అక్కడి నుంచి ట్రావెల్ అవుతుంది. అప్పట్లోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ కంప్లైంట్ చేసింది తెలంగాణ పోలీస్ మీద. అప్పుడే విచారణ చేయాలి, కానీ అప్పటి నుంచి చేయలేదు. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం ఉంది కాబట్టి వరుసగా. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం పోయిన తర్వాత అసలు భాగవతం బయటకు వస్తుంది. అసలు విచిత్రం ఏంటంటే బండి సంజయ్ మాట్లాడుతూ, బీజేపీ కీలక లీడర్ ఆయన, ఇప్పుడు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన అసలు నా ఫోన్ కూడా ట్యాప్ అయింది. ఫస్ట్ ఫోన్ ట్యాపింగ్ బాధితుడు రేవంత్ రెడ్డి, ఆ నెక్స్ట్ బాధితుడు నేను, మూడో బాధితుడు హరీష్ రావు అని చెప్తున్నాడు ఆయన డైరెక్ట్గా. అందుకే హరీష్ రావుకి రెండోసారి సీఎం కాగానే మంత్రివర్గంలో స్థానం ఇవ్వలేదు తొలి రోజుల్లో కేసీఆర్ అని చెప్తున్నాడు. నిజంగానే కేసీఆర్ దాదాపు ఒక 4-5 నెలల పాటు మంత్రివర్గంలోకి తీసుకోవాలా. కేటీఆర్ని తీసుకోలేదు, హరీష్ రావుని కూడా తీసుకోవాలా, ఇద్దరిని తీసుకోవాలా. మరి ఎందుకు తీసుకోలేదో తెలియదు. అసలు ఫోన్ ట్యాపింగ్ వాళ్ళు తీసుకోలేదా లేకపోతే కారణం ఏంటో తెలియదు, కానీ మొత్తానికి 4-5 నెలలు మాత్రం ఆయన ఫస్ట్లో క్యాబినెట్లో తీసుకోవాలా. దానికి కారణం ఏంటంటే నీకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము అప్పుడేదో కేసీఆర్ని పడగొట్టాలని చెప్పేసి ఏదో ప్రయత్నం చేశారు అనేటువంటి ఒక అనుమానాలు, అలాంటి ఆరోపణలు వచ్చాయి. అందుకే ఇవ్వలేదు అనేది కూడా అప్పట్లో వినిపించింది. సో ఇప్పుడు ఆయన చెప్పేది బండి సంజయ్ ఫస్ట్ బాధితుడు రేవంత్ రెడ్డి అయితే రెండో బాధితుడు నేను, మూడో బాధితుడు హరీష్ రావు అని చెప్పి చెబుతున్నారు. ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారో తెలియదు. అసలు వీళ్ళ ఫోన్ ట్యాపింగ్లు ఎవరు చేయమన్నారు అనేది ఇప్పుడు వాంగ్మూలంలో రాధాకృష్ణరావు చెప్పారు కాబట్టి కేసీఆర్ని అరెస్ట్ చేయాలి, కేసీఆర్ని అదుపులోకి తీసుకొని విచారించాలి. సో కేసీఆర్ని ఇప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉందా అని క్వశ్చన్ వేసుకుంటే ఇప్పుడు ఎన్నికలు, ఇప్పుడైతే అరెస్ట్ చేయరు, చేసే అవకాశం కూడా లేదు. కానీ మే 13 తర్వాత పోలింగ్ అయిపోతుంది కదా, మే 13 తర్వాత ఏ రోజైనా కేసీఆర్ని అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనేటువంటిది మాత్రం చాలా బలంగా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది.
వాళ్ళే చెప్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు అనేక సందర్భాల్లో చెప్పారు. కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం చంచల్ కూడా జైలుకు పంపిస్తాము, కల్వకుంట్ల ఫ్యామిలీని, ఆధారాలు మొత్తం సేకరిస్తున్నారు పోలీసులు, విచారణ జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఇప్పటికే చాలా ఆధారాలు లభించాయి, సో ఆధారాలను బేస్ చేసుకుని జైలుకు పంపిస్తాం అని చెప్పి చెప్తుంటే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, అసలు కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తానికి డబుల్ బెడ్రూమ్ హౌస్ కట్టించి చంచల్గూడ జైల్లో అందరిని కలిపి ఆ డబుల్ బెడ్రూమ్ హౌస్లో పెట్టేస్తాను అని చెప్పి ఆయన చెబుతున్నాడు. సరే, రాజకీయంగా ఏదైనా చెప్పొచ్చు అలాంటి డైలాగులు, కానీ చట్ట ప్రకారం చూసుకుంటే చట్ట ప్రకారం ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది, దానికి సంబంధించిన ఆధారాలు అయితే లభించాయి. రాధాకృష్ణ ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని కేసీఆర్ని డెఫినెట్గా విచారించే అవకాశం ఉంది. అరెస్ట్ అయితే కన్ఫామ్గా కనిపిస్తూ ఉంది. అది ఎప్పుడు అనేది మాత్రం కొంత ఆలోచించాల్సినటువంటి అంశం. అంటే మే 11న పోలింగ్ అయిపోతుంది, జూన్ 4న కౌంటింగ్. సో మే 13 నుంచి జూన్ 4 వరకు ఎన్నికల కోడ్ అయితే ఉంది, ఎన్నికల కోడ్ ఉంటుంది. కాబట్టి ఈ లోపు అరెస్ట్ చేసే అవకాశం ఉందా అని అంటే, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికల కోడ్ ఉంటుంది అయిపోయినప్పటికి కూడా. సో అప్పుడు ఛాన్స్ ఉండకపోవచ్చు. ఒకవేళ కన్నా ఉంటే కనుక పోలీసులు తమ పని తాను చేసుకోబోతారు అనుకుంటే చేయొచ్చు. ఎందుకంటే కవితను అరెస్ట్ చేశారు కదా, ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాతనే కవితను అరెస్ట్ చేసింది. ఆల్మోస్ట్ ఎన్నికల ముందే, కోర్టు రాలేదనుకుంటా, ఎన్నికల ముందే అరెస్ట్ చేశారు. సో ఎన్నికల ముందు అరెస్ట్ చేశారు, కోర్టు ఉంది కాబట్టి బహుశా పోలీసు యంత్రాంగం అంత ఈజీగా ముందుకు పోదేమో, కోర్టు ఉంది కాబట్టి. జూన్ 4 తర్వాత మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం అయితే ఉంటుంది. అయితే జూన్ 4 తర్వాత ఏంటి, ఆ రోజు ఎంపీలు ఎంతమంది వస్తారనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మంది ఎంపీలు రాకపోతే ప్రభుత్వం పడిపోతుందని చెప్పి కేసీఆర్ చెప్తున్నాడు. కేసీఆర్ 25 మంది ఎమ్మెల్యేలు నాతో చర్చలో ఉన్నారని కూడా చెప్తున్నాడు కాంగ్రెస్ వాళ్ళు. కేసీఆర్ చెప్తున్నటువంటి మాట ప్రకారం ప్లస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది, అక్కడ నామనాగేశ్వరరావు కేంద్ర మంత్రి అవుతాడని కూడా చెబుతున్నాడు ఆయన. అంటే రాజకీయ పరిణామాలు మారిపోతే ఏమన్నా ఈ కేసు నుంచి బయటపడచ్చు అనేది ఒకటైతే, రెండోది ఏంటంటే ఈ మధ్యకాలంలో ఆయన ఏం చెప్పారంటే, అసలు ఫోన్ ట్యాపింగ్ తోటి మాకేం సంబంధం, ముఖ్యమంత్రికి ఏం సంబంధం, అదంతా అధికారులు చూసుకోవాలని చెప్పి అన్నాడు. అంటే ఆల్రెడీ స్టార్ట్ చేశాడు ఆయన. ఆయనకు ఇన్ఫర్మేషన్ ఉంది, వాంగ్మూలం ఇచ్చారు, ఆ వాంగ్మూలాన్ని బేస్ చేసుకుని విచారిస్తారు, అరెస్ట్ చేస్తారని కూడా తెలిస్తేనే ఆ మాటని ఉంటారు. ఆ ఫోన్ ట్యాపింగ్ తోటి మాకేం సంబంధం అని ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా ముఖ్యమంత్రి హోదాలో ఆయన చెప్పారు. అంటే ఒకవేళ అది కూడా అన్నాడు, ఒకవేళ మేము చెప్పినా యంత్రాంగం అనేవాళ్ళు ఆ చట్టంలో ఏం చెప్పారో ఆ నిబంధనలు ఏమున్నాయి వాటికి కట్టుబడే వాళ్ళు చేయాలి కదా, వాటిని అధిగమించి చేస్తే అది వాళ్ళ బాధ్యత, ముఖ్యమంత్రిది ఎలా బాధ్యత అవుతుందని చెప్పి అడిగారు. అంటే ఆల్రెడీ ఆఫీసర్స్ మీద పెట్టేశారు, ముందే పెట్టేశారు ఆఫీసర్స్ మీద. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఇన్వెస్టిగేషన్లో కూడా ఆయన అదే చెప్తారు, విచారిస్తే నాకేం సంబంధం, నేను ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఆధారాలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర అని అంటాడు. ఆధారాలు ఏముంటాయి, మౌఖికంగా చెప్పేదానికి ఆధారాలు ఏముంటాయి, రిటర్న్గా అయితే ఉంటాయి. కాబట్టి ఆయన ముందే ప్రీ ప్లాన్గా ఉన్నాడు. బట్ అరెస్ట్ అయితే అనివార్యం అని చెప్పి అనిపిస్తుంది. సో ఏదైనా కానీ రాజకీయ నాయకులు చేసే పనికి బలయ్యేది మాత్రం ప్రభుత్వ అధికారులే. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అరెస్ట్ అవుతారా, లేకపోతే ప్రభుత్వ అధికారులు ఐఏఎస్లు ఐపీఎస్లే బలవుతారనే చూద్దామండి.